కానీ తాగినోడు ఎవరో కనపడలేదు. ఖాళీ బాటిల్ తీసుకెళ్ళి పెట్టారు, పొట్టేలు తీశారు, ఇక్కడ అపచారం జరుగుతుంది అని చెప్పి ఈ దేవస్థానాన్ని కించపరిచి తక్కువ చేసి చూపించాలని ప్రయత్నం చేశారు. భగవంతుడు కూడా దొరికారు, తొక్కి లోపలేశారు. చంద్రబాబు నాయుడు గారి సలహా మీదే వాళ్ళు దొరికారని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు మీటింగ్ లో అన్నారు. దాని గురించి ఏమంటారు? నేనేమంటానంటే నిజంగా ఆ పని చేసిన వాళ్ళు అభినందించాలండి. సెక్యూరిటీ లోపం కంటే ఇప్పుడు ప్రతిష్టంగా ఉండండి. ఇప్పుడు ఇంకా గట్టిగా సెక్యూరిటీ కొంచెం గట్టిగా ప్రతిష్టంగా ఉండడానికి దోహదం చేశారు. వీళ్ళని అభినందించాలి. వీళ్ళు అపచారం చేసినా వీళ్ళని అభినందించాలి. ఎందుకంటే వాళ్ళు చేసిన పని మంచిదే. వాళ్ళకి చెడ్డ పేరు తెచ్చినా వైఎస్ఆర్సీపీ పార్టీ అలాగే నాశనం అయిపోతుంది అనుకోండి దీనివల్ల. కానీ ఇప్పుడు సెక్యూరిటీ బలంగా ఇంకొంచెం పెంచుకోవడానికి అవకాశం కల్పించారు వీళ్ళు. ఖచ్చితంగా ఏదేమైనా ఎవరి దేవుడైనా ఎవరిని కూడా పెంచపరచకుండా సర్వమత సమ్మేళనంతో ముందుకు పోవాలి. మనందరం కూడా ఆనందంగా. ఇప్పుడు ఒక పాట ఉంది, హిందూ ముస్లిం క్రైస్తవుడు ఎవరైతేనే మానవుడే, జీవన సమరపు గమనంలో అలుపు ఎరుగుని యాత్రికుడేందుకు మంచి సాంగ్ ఉంది, పాడమంటే పడతా. అలాగా హిందువైనా ముస్లిమైనా క్రైస్తవుడైనా అందరూ కూడా మన జీవన పోరాటంలో అలుపు లేకుండా మన కుటుంబాలను మనం పోషించుకుంటూ మన కుటుంబ బాంధవ్యాలని పటిష్టపరుచుకుంటూ ముందుకెళ్తున్నాం. ఎందుకు మనకి కక్ష, ఎందుకు ఈ కార్పణ్యాలు? అద్భుతమైన జీవితాన్ని అనుభవించాల్సింది పోయి ఒకరి మీద ఒకరు ద్వేషం పెంచుకుని నిరంతరం మనసు బాధ పెట్టుకుని అనారోగ్యాలతో బాధపడుతూ సర్వనాశనం అయిపోయే కంటే కూడా అందరం కూడా బాగుండాలి, అందరితో మనం ఉండాలి, అలా జీవించాలని చెప్పి పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారిని ఎక్కువగా నేను అనుసరిస్తూ ఉంటాను. కానీ అద్భుతమైన మాట చెప్తారు. మన సాంప్రదాయాన్ని మనం గౌరవించుకుందాం, ఎదుటివాడిని కూడా గౌరవిద్దాం. కాబట్టి ఎవరేమైనా ఒక దైవాన్ని, ఎవరు నమ్ముకున్న దైవాన్ని అయినా ఇతర వాళ్ళు మాత్రం కించపరిచి మాట్లాడినా, తక్కువ చేసి మాట్లాడినా అది అపచారం జరుగుతుంది. ఖచ్చితంగా పతనంకి వెళ్ళిపోతాడు.